మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రాబ్లమ్ ని ఇంటర్ఫేసెస్ సాల్వ్ చేసిందని చెప్పాను కదా, అది ఎలా సాల్వ్ చేసింది అది మీకు చెప్పాలి కదా క్లారిటీగానా. సో ఇప్పుడు దానికోసం ఈ వీడియో అనమాట. సో మనం సింప్లిసిటీ కోసం ఇది అందాక తీసేద్దాం, పక్కన పెడదాం ఈ 10 అనేదాన్ని. ఓకే, సో ఇక్కడ జస్ట్ 100 ఉంచుతున్నాను. ఓకే, సింపుల్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నానంటే ఇది పర్సు, నెక్స్ట్ ఇంకొక ఇంటర్ఫేస్ రాస్తున్నాను, కాపీ పేస్ట్. ఓకే, సో ఇది వ్యాలెట్ అనుకోండి. సో సేమ్ రెండు మనీయే కదా స్టోర్ చేస్తాయి, పర్స్ కానీ వ్యాలెట్ కానీ. సో ఇందులోని మెథడ్ ఉంది, ఇందులోని మెథడ్ ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఈ 100 అనేది ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేయగలగాలి, అదే కదా మన కాన్సెప్ట్. సో పర్స్ కామా వ్యాలెట్ అంటున్నాను అక్కడ. సో తీసుకుంటుందా, ఒక ఇష్యూ చూపిస్తుంది చూడండి, డూప్లికేట్ డిఫాల్ట్ మెథడ్ నేమ్స్ కాయిన్ విత్ పారామీటర్స్ అని చెప్పి ఒక ఇష్యూ చూపిస్తుంది. ఓవర్ రైట్ డిఫాల్ట్ మెథడ్ ఈఎస్. సో ఇక్కడ నేను ఇది కూడా పెట్టాను. సో ఒక మెథడ్ ఇది పాయింట్అవుట్ చేసేది, ఇంకొకటి డిఫాల్ట్ మెథడ్ని పాయింట్అవుట్ చేసేది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మీకు డిఫాల్ట్ మెథడ్ పాయింట్అవుట్ చేసినప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే ఇక్కడ సూపర్ డాట్ కాయిన్స్ అంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే పర్సులో ఉన్న కాయిన్స్ మెథడ్ని కాల్ చేస్తుంది. ఇక్కడ ఏం చేద్దామంటే మనం జస్ట్ ఏం రాద్దామంటే పర్స్ డిఫాల్ట్ మెథడ్ అని రాద్దాం, ఇక్కడ వ్యాలెట్ డిఫాల్ట్ మెథడ్ అని రాద్దాం, సింపుల్. ఓకే, ఇప్పుడు మనం ఇది ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, పర్స్ డాట్ సూపర్ డాట్ కాయిన్స్ అంటుంది. అంటే దాని అర్థం ఏంటి, దేని కాల్ చేస్తుంది అంటే పట్టుకొచ్చి దీన్ని కాల్ చేస్తుంది, ఐఎమ్ పర్స్ డిఫాల్ట్ మెథడ్ అనేది కాల్ చేస్తుంది. రన్ చేసి చూపిస్తాను చూడండి, ఐఎమ్ పర్స్ డిఫాల్ట్ మెథడ్. క్లియర్ రైట్. ఇప్పుడు నాకు ఏంటి అంటే వ్యాలెట్లోది కావాలి, మరి డిఫరెన్షియేషన్ కావాలి కదా, అందుకే ఇక్కడ ఆ ఇంటర్ఫేస్ డాట్ సూపర్ అనేది వాడి ఏ మెథడ్ కావాలో మనం స్పెసిఫై చేస్తాం అనమాట, సింపుల్. ఓకే, ఇక్కడ వ్యాలెట్ పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు రన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి వ్యాలెట్లోని డిఫాల్ట్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఓకే, సో మీరు యాజ్ యూజువల్గా మెథడ్ని అయితే వాడేసుకోవచ్చు, రెండు ఇంటర్ఫేస్లోని సేమే ఓవర్ రైడ్ అవుతుంది. ఓకే, మీకు వర్క్ అయింది కదా, అర్థమైంది కదా ఇప్పుడు. సో ఒక చైల్డ్ క్లాస్ అనేది ఈ రెండింటిని యాక్సెస్ చేసుకోగలుగుతుంది, బట్ ఇన్హెరిటెన్స్లో మనం అది జరగలేదు, రెండు క్లాసులని ఒక క్లాస్ అనేది ఎక్స్టెండ్ చేసుకోలేకపోతుంది. బట్ ఇక్కడ ఇది పాసిబుల్ అనమాట. ఎలా మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ప్రాబ్లం లేదా డైమండ్ ప్రాబ్లం అనేది ఇంటర్ఫేస్లో సాల్వ్ చేసాం అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈవెన్ మీకు 5 years or 8 years ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే మోస్ట్లీ అడిగే క్వశ్చన్ ఇదేనమాట. ఓకే.